ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. అసైన్ ల్యాండ్ పైన సంచలనం తెలంగాణ సర్కారు శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అనమాట. రాష్ట్రంలో దీర్ఘకాలికంలో పెండింగ్లో ఉన్నటువంటి సాదా బైనామాల భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. దీనిలో భాగంగానే 9.25 లక్షల దరఖాస్తులను పరిశీలించి 6 లక్షలకు పైగా నోటీసులు రెవెన్యూ శాఖ జారీ చేసింది. నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేసి అర్హులైనటువంటి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయడంపై ప్రభుత్వం దృష్టి సాధించిందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 9.25 లక్షల మంది రైతుల దరఖాస్తులు పెండింగ్లో ఉండగా వారు బ్యాంకు రుణాలు, రైతు భరోసా కావచ్చు, పంట బీమా తదితర ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు పొందలేకపోతున్నారని, అర్హత కలిగిన దరఖాస్తులు ఆలస్యం లేకుండా పరిష్కరించాలని ఇప్పటికే మంత్రి పొంగులేటి అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియ భాగంగా గ్రామస్థాయిలో విచారణ నిర్వహించి సంబంధిత భూములపైన అభ్యంతరాలు స్వీకరించి నిశ్చితంగా పరిశీలించిన అనంతరం అర్హులైన వారికి సెక్షన్ 13B ప్రక్రియ ద్వారా సంబంధిత భూములపై పట్టాదారు హక్కులు అయితే కల్పిస్తారు. 3 లక్షల మందికి పైగా పట్టాలు జారీ. భూభారతి అమల్లో భాగంగా సర్వే అనేది, మ్యాప్ అనేది ఆధారిత చాలా కీలకంగా మారబోతుంది కాబట్టి సో రిజిస్ట్రేషన్ విధానాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించి ప్రస్తుతం ప్రభుత్వం దానిని దశల వారీగా అన్ని జిల్లాలకు విస్తరించాలని నిర్ణయించిందనమాట. భూమి సర్వేలు కావచ్చు, స్టాంపులు, రిజిస్ట్రేషన్, రెవెన్యూ రికార్డులు ఒకే వ్యవస్థలో సమన్వయం చేయడం ద్వారా భవిష్యత్తులో భూ వివాదాలు తగ్గుతాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అందుకు అనుగుణంగానే భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 3.65 లక్షల మంది పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసినట్లుగా ప్రభుత్వం అధికారికంగా గణాంకాల లెక్కలు అయితే వెల్లడిస్తున్నాయి. అయితే సాధారణ బైనామా దరఖాస్తు పరిష్కారం పైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. భూమి సర్వే, స్టాంపులు, రిజిస్ట్రేషన్, రెవెన్యూ రికార్డులో ఒకే వ్యవస్థలో సమన్వయం చేయడం ద్వారా భవిష్యత్తులో భూ వివాదాలు తగ్గుతాయని ప్రభుత్వం అయితే అంచనా వేసిందన్నమాట.